మాటల్లో ఎక్సలెన్స్, చదువుల్లో డాన్సుల్లో క్రియేషన్లో టాపర్స్, అన్నింటా ఆల్ ఇన్ వన్ ఏ1 నీ మాస్టర్ మైండ్. మాస్టర్ మైండ్, 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 మాస్టర్ మైండ్. చూడడానికి చిన్నోళ్ళు, ఆలోచనలు అధికులు. చూడడానికి చిన్నోళ్ళు, ఆలోచనలు అధికులు. యాక్టివ్నెస్ కలిగిన బాలలు, రియాక్షన్ లో మెరుపులు. కష్టం నష్టం జానేదేవ్, ముందుకు అడుగే వేస్తారు. పట్టిన పట్టు విడువకనే అనుకున్నది సాధిస్తారు. ఆపదలందున ఆదుకునే ఆణి ముత్యాలు, బాధల్లో నా నవ్వులు పంచే సుందర హృదయాలు. అమ్మా నాన్నల ప్రేమకు ఎన్నడూ దూరం కాలేరు. మాస్టర్ మైండ్, 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 మాస్టర్ మైండ్. తరగతి గదిలో ఇంటెలిజెన్స్, అందరూ మెచ్చే ఈ స్టూడెంట్స్. తరగతి గదిలో ఇంటెలిజెన్స్, అందరూ మెచ్చే ఈ స్టూడెంట్స్. హద్దులు దాటని అల్లరితో ఎంజాయ్ చేసే వండర్ మైండ్స్. ఉరుకుల పరుగుల జలపాతంలా ముందుకు సాగే విద్యుల్లతలు. చీకటి నింగిని ఛేదించే ట్వింకిల్ ట్వింకిల్ తారలు. దేశద్రోహుల భరతం పట్టే బాల భటులు వీరు. దేశభక్తుల దారిలో విరిసే నవకుసుమాలు. విశ్వశాంతిని ఆహ్వానించే అమృత హస్తాలు. ఈ మాస్టర్ మైండ్, 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 మాస్టర్ మైండ్. భారతదేశపు భవితవ్యం నిర్దేశించే వారసులు. భారతదేశపు భవితవ్యం నిర్దేశించే వారసులు. ఛాందస కుల మత సంస్కృతికి సమాధి కట్టే సారథులు. స్నేహానికి పరిమళమిచ్చే చిన్ని పారిజాతాలు. మానవతా విలువలు నిలిపే రేపటి ఆశా దీపాలు. మానవ జీవన గమనం మార్చే ఇంజనీర్స్. విషభావాల బీజాలను తొలగించే డాక్టర్స్. చాచా నెహ్రూ బంగారు కలలకు రూపాలే వీరు. ఈ మాస్టర్ మైండ్, పిల్లలు కాదు పిడుగులురా ఈ మాస్టర్ మైండ్. ఓటని ఎరుగుని వీరులురా ఈ మాస్టర్ మైండ్. మాటల్లో ఆటల్లో పాటల్లో ఎక్సలెన్స్, చదువుల్లో డాన్సుల్లో క్రియేషన్లో టాపర్స్, అన్నింటా ఆల్ ఇన్ వన్ ఏ1 నీ మాస్టర్ మైండ్. మాస్టర్ మైండ్, 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 మాస్టర్ మైండ్. Attention! Sanities! India is my country. India is my country. All Indians are my brothers and sisters. All Indians are my brothers and sisters. I love my country. I love my country. And I am proud of its rich and varied heritage. And I am proud of its rich and varied heritage.
చూడండి పిల్లలు, అటెండెన్స్ అయిపోయింది. ఓ 2 నిమిషాలు నిన్నటి గురించి ఇవాళ చెప్పుకుందాం. నిన్న నేను చెప్పిన పద్యం ఇవాళ మీరు చెప్పాలి. మీరు రెడీయే నాయనా, మీరు అన్నింట్లోనూ రెడీయే. కూర్చోండి. రెడీ కాని వాళ్ళ గురించి అడుగుతున్నాను. ఒరే వంశీ, నువ్వు చెప్పరా. నిన్న నేను రాలేదు సార్. పోనీ మొన్నొచ్చావా? మొన్న మీరు రాలేదు సార్. ఓ సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. అరుణ, నువ్వు చెప్పు. నిన్న చదవలేదు సార్. టీవీలో పోకేమాన్ వస్తుంటే చూసాను సార్. పోకెమ్యాన్లు సూపర్ మ్యాన్లు చూడటం కాదు, ముందు పద్యం చెప్పు. అనగననగ రాగ మతిశ ఇల్లుచునుండు. అనగనగా అనగనగా రాగా అనగనగా రాగా రాగ మతిశ ఇల్లుచునుండు, తినగ తినగ దెబ్బలు తీపుగనుండు. తెలుగంటే అంత నిర్లక్ష్యం నీకు? ఏ తెలుగు రాదు, అక్షరాలు రావు, గుణింతాలు రావు, ఒత్తులు పలకు, తాత్పర్యాలు తెలియవు. మాస్టర్. సార్, ఒకసారి ఆఫీస్కి రండి. ఓకే సార్. చూడండి మాస్టర్, వాళ్ళకి చదువు మీద విరక్తి కలిగేలా చేయకండి, రక్తి కలిగేలా బోధించండి. ఇక్కడ మనం ఏది చెబితే అదే నేర్చుకుంటారండి వాళ్ళు. కోపతాపాలు, తిట్టడాలు, కొట్టడాలు చేస్తే అవే అలవాటు అవుతాయి వాళ్ళకి. ప్రేమగా బుజ్జగించి చెబితే వాళ్లే బాగా చదువుతారండి. తల్లిదండ్రుల ఆప్యాయతలు పొందే సమయం వాళ్ళకి చాలా తక్కువ. మనతోనే ఎక్కువ టైం ఉంటారు. మనమన్నా వాళ్ళని ప్రేమగా చూడకపోతే ఏమైపోతారు? ఐఎమ్ సారీ సార్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, యూ కెన్ గో. Excuse me, sir. హాయ్ సుప్రీం, వాట్ డూ యు వాంట్? Sir, I want to know about the remote control and how does it work and control? వెరీ గుడ్ క్వశ్చన్. అంతరిక్షంలో ఉన్న స్పుత్రిక్లను భూమి మీద నుంచి నడపొచ్చు. రిమోట్ తో అక్కడ ఉన్న కెమెరాలను ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు. ఇప్పుడు రిమోట్ కంట్రోల్ తో ఆపరేట్ చేసే ఆట వస్తువులు కూడా వచ్చాయి కదా. సార్, ఆ టెక్నాలజీ నేను తెలుసుకుంటాను సార్. తెలుసుకుని ఏం చేస్తావు? నేను అలాంటిది ఏదైనా తయారు చేస్తాను సార్. మార్కెట్ లో కొనుక్కోవచ్చు కదా. సారీ సార్, హోటల్లో భోజనం ఉంటుంది కదా, ఇంట్లో ఎందుకు వండడం? ఓకే 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 సుప్రీం, నీకు అది నేర్పించడానికి రేపే మంచి మాస్టర్ని పిలిపిస్తాను కానీ నువ్వు హ్యాపీగా క్లాస్కి వెళ్ళు. థ్యాంక్ యూ సార్. లుక్ చిల్డ్రన్, ఇదే రిమోట్. ఇందులో ఐసీ ఉంటుంది. ఐసీ అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అన్నమాట. ఇది బ్యాటరీతో పనిచేస్తుంది. దీని లోపల ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు ఉంటుంది. అంటే ఇలాగా. ఇదే చాలా నంబర్స్ బటన్ నొక్కితే ఫ్రీక్వెన్సీ జనరేట్ అవుతుంది. ఇన్ఫ్రారెడ్ ద్వారా మైక్రో ప్రాసెసర్ పనిచేస్తుంది. దీని ద్వారానే ఈ టీవీ ఆన్ అవుతుంది. మరి బొమ్మలు శాటిలైట్స్ ఎలా వర్క్ చేస్తాయి? సేమ్ ప్రాసెస్. బొమ్మల్లో, శాటిలైట్స్ లో మోటార్ ఇలాగే పనిచేయిస్తాం. దానిలో లివర్స్ అమరికని బట్టి ఆ బొమ్మల కదలిక ఉంటుంది. కాళ్ళు కదలాలంటే ఒక బటన్, చేతులు కదలాలంటే మరొక బటన్. మనం వీడియో గేమ్స్ ఆడతామే, అలాగే ఇది కూడా. అవి మనం కూడా తయారు చేసుకోవచ్చా? తప్పకుండా చేసుకోవచ్చు. సాధనాలన్నీ సమకూర్చుకోవాలి. ఇవన్నీ కూడా మరొకరు తయారు చేసినవే కదా. రిమోట్ నొక్కరా. యాండి, ఈ రోజు మన బాబు ఏం చేశాడో తెలుసా? టీవీ రిమోట్ పాటలని బోర్డు తీసి పెట్టాడు. ఒక టీవీ ఏంటండి, కనబండ తలుపులు కిటికీలు అన్ని ఓడ తీసేస్తున్నాడు కదండి. నమ్మకం డాడీ, నేను మళ్ళీ ఆ పాటలన్నీ బిగించానా లేదా? చెప్పు మమ్మీ. అసలు అవన్నీ ఎందుకు ఓడ తీసేస్తున్నాడు అడగండి. రిసెర్చ్ కోసం. రిమోట్లు ఎందుకు పనిచేస్తాయో, ఎలా పనిచేస్తాయో చూద్దామని. వెరీ గుడ్, కానీ అవి చెడిపోయేలా మాత్రం చేయకు. వాడికి మీ బుద్ధిలేం రాలేదులేండి, అన్ని నా బుద్ధిలే వచ్చాయి. ఏం చేస్తాం, లేడీస్ డామినేషన్. ఆహా, నా నిట్టాటానికి భయపడతానేటి. నేను ఇట్టాటి ఎన్ని చూడలేదు. నీ పని చెప్తాలే.
అర్ధరాత్రి 12 దాటిపోనది. ఇంత రాత్రిపూట ఎవరు వచ్చుంటారబ్బా? అయ్యగారు వచ్చినారేమో. అయ్యగారు వచ్చి చాలాసేపు అయింది కదా, ఆల్రెడీ తొంగున్నారు కూడా. అమ్మో కొంపతి దొంగలు వచ్చేసినారేమో. ఎందుకని మంచి కత్తి అట్టుకెళ్తా, భయం లేకుండా ఉంటుంది. ఎవరు లేరే, ఏదైనా గాలి ఉంటుందా? నా నేటికి భయపడినా. ఏదైనా దయ్యమై ఉంటుందా? చెవులు పొడిచేయగలను. మా నాన్నమ్మ చెప్పినది కదా, కత్తి చూపిస్తే ఎంత దయ్యమైన పారిపోద్దని. ఏంటి లేదు చెట్టు, అనవసరంగా భయపడిపోన్నాను కదా. నాకు నేను నిద్ర అనవసరంగా సెలగొట్టేస్తున్నాను. దయ్యమైతే మాత్రం నన్ను పట్టుకెళ్ళిదేటి, సీడి లాగా పట్టేను. మళ్ళీ ఈ సౌండ్ ఏంటి? ఇవాళ దీని సంగతి ఎట్టు తేల్ చేయాలి. ఏటిది మాట మాట తలుపు చప్పుడు అవుతుంది. ఏటి లేదు, ఏటి లేకుండా తలుపు పెట్ట మోగినదే. అమ్మో, ఇది అలా సౌండ్ చేస్తా ఉంటే నా గుండె దడదలాడిపోతుంది. మా నాయనమ్మ చెప్పినట్టు ఆంజనేయ స్వామి దండకం చదువుకొని పడుకుంటే దైవమైన భూతమైన పారిపోద్ది. నువ్వు వెంటనే కొట్టుకో, నేను తీరుగా తీను. నువ్వంతా భయం అనుకుంటున్నావు ఏంటి? నన్ను చూస్తే నువ్వే భయపడిపోతావు. ఏటనుకుంటున్నావు ఏటో, అనవసరంగా నిద్ర చాడు కొట్టేసినావు కదా. సుప్రీం, చంద్రయ్యకి జ్వరం వచ్చేసి ఉంటుంది. మన టాలెంట్ అలా తెలుస్తుంది. అదేదో నువ్వే చెప్పొచ్చు కదా. చెప్తే ఏముంటుంది, చూస్తే థ్రిల్గా ఉంటుంది. ఒరే ఒరే, అయితే సినిమాలు ఉండదు, మేము చూస్తాను రా. అయితే ఈ రోజు రాత్రి సరిగ్గా 12 గంటలకు మా ఇంటికి రండి, చూద్దరు గాని. అమ్మో, మా ఇంట్లో ఒప్పుకోర్రా. అందరం సుప్రీం వాళ్ళ ఇంట్లో చదువుకుంటామని చెప్పి వెళ్దాం. ఈ రోజు రాత్రి 12 గంటలకు. ఠక్ 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 ఠక్. ఇంత సదియ, ఈ గడియారానికి ఆ తలుపులకి ఆ దయ్యానికి ఏదో లింక్ ఉన్నట్టుందే. సరిగ్గా అర్ధరాత్రి 12 అయ్యేటప్పటికి ఆ సౌండ్ వచ్చేస్తున్నది. ఐడియా, ఈ గడియారకంలో 5 మీదకి తిప్పేసినాను అనుకో, 12 మీదకి వచ్చేసరికి తెల్లారిపోద్ది. ఈ శ్రీకాకుళం చంద్ర తేల కొలవేటి. ఇప్పుడు హాయిగా పొంగవచ్చు. అమ్మో, మా డాడీ రా, పదండి పదండి. సినిమా చాలా బాగుంది కదండి. అవునవును. మళ్ళీ ఒకసారి చూడాలని ఉందండి. రేపు సండే వెళదాం. ఏంట్రా ఫ్రెండ్స్ అందరిని ఇంటికి తీసుకొచ్చావు? రేపు ఎగ్జామ్ కదా మమ్మీ, అందుకే అందరం కలిసి చదువుకుందామని. సరే, అర్ధరాత్రి 12 అయింది, ఇక పడుకోండి, రేపు ఉదయం చదువుకోవచ్చు. కూర్చోండి. ఏదో సోదాని గడియారపులు వెనక్కి తిప్పేసినాను, ఈ గది కూడా మార్చేసినాను కదా. ఏదో దయ్యం సౌండ్ అని ఇంకా వదలలేటి. తస్తదియా, ఎక్కడి నుంచి ఇది? అక్కడి నుంచి అయి ఉంటది. దీని సిగతరగా ఇలా దయ్యం సంగతం నా సంగతం తేలిపోవాలంతే. ఉండో, అక్కడే ఉండో. అరే బొమ్మి బొమ్మి, తొందరగా. నా దెబ్బకు పారిపోనాది. అరే బొమ్మను పట్టుకుని ఏమంటావేంటి?
బొమ్మ అవును, అనవసరంగా భయపడిపోనాను కదా. నిజమే సుమి, బొమ్మే ఇది. ఏంట్రా ఏంటి దయ్యాలు గొడవ ఏంటి? ఈ రిమోట్ తో నడిచే బొమ్మని మేమే తయారు చేసాం డాడీ. రియల్లీ ఎస్ డాడీ, దీనికి పోకేమాన్ అని పేరు కూడా పెట్టాం. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ మై చిల్డ్రన్, రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రతి సంవత్సరం మన విశ్వశాంతి స్కూలు చదువులోనే కాకుండా రాష్ట్ర క్రీడల్లో కూడా ముందంజ వేస్తూ విజయాలను చేజిక్కించుకుంటుంది. అలాగే ఈ సంవత్సరం జాతీయ స్థాయిలో జరగబోయే క్రీడల పోటీల్లో మన స్కూల్ విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలబడతారని నేను నమ్ముతున్నాను. మన స్కూల్ విద్యార్థుల ప్రతిభ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. విజయం మనదే. ఆల్ ది బెస్ట్. బాక్సింగ్ ఫైనల్స్, మాస్టర్ సుప్రీం ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. పాండ్యన్ ఫ్రమ్ తమిళనాడు. One, two, three. One, two, three, four, five, 6, 7, 8, 9, 10. Game over. The winner is Supreme. Master Supreme won the title. He is the product of Vishwasanti School, Vuyuru. Supreme, Supreme, Supreme. Very good, Supreme. Very good. Thank you, sir. Thank you, uncle. కంగ్రాట్స్ సుప్రీం, కంగ్రాట్స్. Shuttle badminton finals is going on. Service over, 7-4. Service over, 12-8. Service over, game and match point 10. Shuttle badminton finals, Siddhartha from Andhra Pradesh is the winner. Runner-up Rakesh. 400 meters running finals, Ramya from Karnataka, Pranita from Andhra Pradesh, Sai Ketan from Madhya Pradesh. Pranita Vishwasanti School, Andhra Pradesh, won the first place. Yeah! Second place, Ramya from Karnataka. Third place, Sai Ketan from Madhya Pradesh.
కంగ్రాచులేషన్స్ మిస్టర్ థ్యాంక్ పవన్. యూ సార్. కరాటే ఫైనల్స్ ఫైట్ బిట్వీన్ కుట్టి ఫ్రమ్ కేరళ, హర్ష ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. Bow. Masters bow. Chumbi bow. Attention, fight. Start. Stop. 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 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Harsha is the winner. Harsha from Andhra Pradesh, Vishwasanti School won this title. Give him a big hand. అందరికీ నమస్కారం. జాతీయ క్రీడోత్సవాలలో మన విద్యార్థులు కీర్తి పతాకాన్ని ఎగరవేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన రాష్ట్ర క్రీడా శాఖ మంత్రులు ఇప్పుడు ఈ బాలలకు అవార్డు ప్రదానం చేస్తారు. నమస్తే. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. అందరూ బహుమతులు అందుకున్నారు. చిన్నారులు, మరి నాకేమీ బహుమతి ఇవ్వరా? మీతో ఈ పూట గడపటమే ఓ గొప్ప బహుమతి. ఈ చిన్నారులు మన రాష్ట్ర ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. హృదయపూర్వకంగా వీళ్ళని అభినందిస్తున్నాను. ఇది విశ్వశాంతి చరిత్రలోనే నిలిచిపోతుంది. వీళ్ళైదుగురు జాతీయ స్థాయిలో నిలబడటం మామూలు విషయం కాదు. అందుకు ఈ స్కూలు యాజమాన్యానికి నా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. రగిలే అనలం
డియర్ స్టూడెంట్స్, ప్రకృతి నుండే మనం అన్నీ నేర్చుకుంటున్నాం. కానీ ప్రకృతి వైపరీత్యాలను మాత్రం పసిగట్టలేకపోతున్నాం, ఎదుర్కోలేకపోతున్నాం. మనిషి ఎంతో విజ్ఞానాన్ని సాధించాడు, కానీ సునామీ ఊహించిన విధంగా కొన్ని లక్షల మందిని బలి తీసుకుంది. దీవులకు దీవులు తుడిచిపెట్టుకుపోయాయి. ప్రపంచంలో అన్ని దేశాలు నష్టపడిన వారిని ఆదుకోవడానికి ముందుకొచ్చాయి. మనం కూడా సాటి మానవులను ఆదుకోవడానికి ముందుండాలి. మానవతా ధర్మంతో మనకు తోచిన సహాయాన్ని మనము చేద్దాం. ఏంట్రా గడిపించావా? అవును, వారిని చెప్పే కాబట్టి సరిపోయింది. అయినా నువ్వు మార్షల్ ఆర్ట్స్ లో నేషనల్ ఛాంపియన్ అయ్యావు కదా, ఇంకా ఈ ప్రాక్టీస్ ఎందుకురా? జాకీ చాన్ వరల్డ్ ఛాంపియన్ అవుదా అని. బెస్ట్ ఆఫ్ లక్ రా, నువ్వు తప్పకుండా వరల్డ్ ఛాంపియన్ అవుతావు. ఇదిగో. థ్యాంక్ యూ ప్రణీత. ఒరే హర్ష, సునామీ వల్ల పాపం చాలా మంది చనిపోయారని నిన్న ప్రిన్సిపల్ గారు చెబుతుంటే నాకు పాపం అనిపించిందిరా. మనందరం కలిసి డొనేషన్స్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఇద్దామా? సరే ప్రణీత, సుప్రీం తో చెప్పి మనందరం కలిసి వెళ్దాం. ఓకే పద. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. వాట్ ఈస్ ద మ్యాటర్? సార్, మీరు నేను సునామీ బాధితుల గురించి చెప్తుంటే మాకు చాలా జాలేసింది సార్. మేము కూడా డొనేషన్స్ కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం సార్. వెరీ గుడ్ మై బాయ్స్, వెరీ గుడ్. ఇంత చిన్న వయసులో మీకు ఆలోచన రావడం చాలా మెచ్చుకోవాల్సిన విషయం. మాకు మన స్కూల్ వ్యాన్ ప్రొవైడ్ చేయండి సార్. మేము అరవింద, వివేకానంద, మైస్టైల్ స్కూల్స్ కి వెళ్ళి డొనేషన్స్ కలెక్ట్ చేస్తాం సార్. వెరీ గుడ్ ఐడియా. తప్పకుండా వ్యాన్ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఇదిగోండి సార్ సునామీ ఫండ్. సార్, మేమందరం కలిసి అన్ని స్కూల్స్ లో డొనేషన్స్ కలెక్ట్ చేసుకొని వచ్చాం సార్. ఇది సునామీలో దెబ్బతిన్న వాళ్ళకి అందజేద్దాం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ మై చిల్డ్రన్. మీరు కలెక్ట్ చేసిన ఈ డబ్బుకు మరికొంత డబ్బు మన స్కూల్ తరఫున కూడా ఇద్దాం. ముఖ్యమంత్రి గారికి స్వయంగా అందిద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే అంకుల్. నమస్తే. హలో బాయ్, హౌ ఆర్ యు? ఫైన్ అంకుల్. ఏంటి నాతో బాక్సింగ్ చేస్తావా? ఐఎమ్ రెడీ అంకుల్. మీలాగే మంచి కోసం ఏదైనా చేస్తాను. గుడ్. సార్, మా పిల్లలు మీకు ముందే తెలుసా? నాకెందుకు తెలీదు? మన రాష్ట్రానికి పేరు తీసుకొచ్చిన క్రీడా విజేతలు. థ్యాంక్ యూ సార్. సునామీ బాధితుల కోసం ₹1,00,000 విరాళంగా సేకరించారు సార్ వీళ్ళు. ఓ గుడ్. మా స్కూల్ తరఫున మరో ₹1,00,000 కలిపి ₹2,00,000 విరాళాన్ని మీకు స్వయంగా అందిద్దామని వచ్చాను సార్. చిన్నపిల్లలైనా తోటి మనిషికి నిస్వార్థంగా సాయం అందించాలనుకోవడం చాలా గొప్ప విషయం. నిజమైన మానవత్వం అంటే ఇది. ప్రిన్సిపల్ గారు సార్. చెక్కు మీ పిల్లల చేతి ద్వారా అందుకుంటాను. అలాగే సార్. స్నేహ, సార్. చూడమ్మా, ఈ ఫోటో పత్రికలో రావాలి. Okay, వాళ్ళ sir. కోసం కాదు, నా కోసం. ఓకే సార్. దీన్ని ఒక తీపి గుర్తుగా ఉంచుకోవాలనుకుంటున్నాను. కమాన్ కిడ్స్, రండి. కమాన్. తుగ్లక్ పాలన చూసారా? గుట్కా వాడకంపై ప్రజల్లో మోజు ఎక్కువగా ఉందని తెలిసి టోటల్ గా మన వ్యాపారాన్ని ముగించేశాడు సీఎం. జనాలకి మోజుందనే కదండి మీకు కేకే గారికి కోట్ల మీద కోట్లు డిపాజిట్ చేసింది. సీఎం బ్యాన్ చేయించిన మన గుట్కా మళ్ళీ మార్కెట్ లోకి రిలీజ్ కాకపోతే జిల్లాలోని సబ్ డీలర్లు మనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్యానాలతో బతకనిరయ్యా. మీ డిపాజిట్ ఎక్కడికి పోవు, దానికి నేను హామీ. ప్లీజ్ ఒక్క నెల రోజులు టైం ఇవ్వండి. మార్కెట్ లో మళ్ళీ మన గుట్కా రిలీజ్ అవుద్ది. ఒక్క నెల రోజుల్లో మీరంతా ధైర్యంగా వెళ్ళండి. ప్లీజ్ ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. దయచేసి మీరంతా వెళ్ళండి. సరే, ఈ ఒక్కసారి మిమ్మల్ని నమ్మి వెళుతున్నాం. మళ్ళీ నెల తర్వాత వస్తాం. ఈసారి సరుకు ఇచ్చారా సరే, లేదా మీ దగ్గర నుంచి డబ్బు ఎలా వసూలు చేయాలో మాకు బాగా తెలుసు. పదండి. ఏంటన్నా, ఏం జరిగింది? టెన్షన్ గా ఉన్నావు? ఏమనుకుంటున్నాడా వాడు? వాడేమన్నా మహాత్మా గాంధీయా, గౌతమ బుద్ధుడా, యేసుక్రీస్తా? రేయ్, వాళ్ళంతా ఎలా చచ్చారో తెలుసా వాడికి? ఎవరన్నా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వాడేరా, ముఖ్యమంత్రి రవీంద్రనాథ్ ఠాగూర్. వాడు చిన్నపిల్లల మైండ్స్ లో కూడా వెళ్ళిపోయాడ్రా. వాళ్ళంతా వీడి ఫ్యాన్స్. వాడేమో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోతున్నాడు, మనమేమో అధఃపాతాళానికి నెట్టివేయబడుతున్నాంరా. వాడి అబ్బగాడి సొమ్ములాగా పథకాల మీద పథకాలు పెట్టి ఒక పథకం ప్రకారం ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాడు. మన కంపెనీలు ఫ్యాక్టరీలు మూయించేసి మనల్ని బెగ్గలుగా తయారు చేశాడు. వాడు ఇంకొక 10 సంవత్సరాలు ఉన్నాడంటే మన చేతికి చిప్పే. అందుకే
వాడి లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇంత సడన్ గా సీఎం లేపేయడం అంత తేలిక కాదన్నా. కేకే, రేపు సీఎం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెనింగ్ కి వెళుతున్నాడు. అంటే పబ్లిక్ లోనా? వద్దన్నా, చాలా రిస్క్ అన్నా. చాలా ఈజీరా. మన సీఎం ప్రజల మనిషిగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగుతుంటాడు. అదే అతనికి రెడ్ సిగ్నల్. అర్థమైందన్నా. ఆ సీఎం సంగతి నాకు వదిలే. హలో మిస్టర్ రమేష్, రేపు ముఖ్యమంత్రి గారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వెళ్తున్నారు. మన ప్రెస్ కి మంచి కవరేజ్ ఫస్ట్ మనమే రిలే చేయాలి. ఎవరు కొట్టారు? నాకేం తెలుసు, హర్ష ఏమైనా కొట్టుంటాడేమో. హాయ్ వెంట చూడు బొమ్మకారు ఇక్కడ. హాయ్ భలే వెళ్తుంది, భలే భలే. ప్రింటా మన బొమ్మను వదులుదామా? అలాగే అలాగే. అన్నా అన్నా రే ఏంట్రా? అన్నా టెన్షన్ పడమాకన్నా, ఫారెన్ కార్ మిస్ కాదు. ఇదిగో రిమోట్. హలో, అరే రేయ్, నిజంగానే కారు కనపడట్లేదురా? అన్నా సీఎం కార్ కిందకే వెళ్ళుంటుందిలే. సరే ఓపెనింగ్ అయిపోగానే బయలుదేరుతాను. అరే మన బొమ్మ ఏమైందిరా? అంకుల్ బస్ ఆపరా, మా బొమ్మ కింద పడిపోయింది. తొందరగా తెచ్చుకోండి. రే ఇదేంట్రా? సిగ్నల్ పడి సీఎం కార్ కూడా వెళ్ళిపోతుందా? నువ్వు అనవసరంగా పిలిచావు. మన బాంబు కార్ ఎక్కడ్రా? బొమ్మ నా బొమ్మ. అక్కరా, ఓకే. ఓ, ఇక్కడున్నావా? నమస్కారం. ఇప్పుడే అందిన తాజా వార్త. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రవీంద్రనాథ్ ఠాగూర్ పై కొందరు దుండగులు హత్యా ప్రయత్నం చేయగా అదృష్టవశాత్తు జాతీయ విజేతలైన విద్యార్థులు ఆ ప్రమాదాన్ని తప్పించారు. నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కారులో జామర్ కూడా
బాంబు సిగ్నల్ అందలేదంటున్నారు పోలీసులు. ఇంత సైంటిఫిక్ గా చేశారంటే వాళ్ళు సామాన్యులు కారు. ఎందుకయ్యా వాళ్ళకి నా మీద పగ? ఈ చంపుకోవడాలు చచ్చిపోవడాలు దీనివల్ల ఏం సాధిస్తారు? నేనేం చేశానయ్యా? ప్రజల్ని కన్న బిడ్డలో చూసుకుంటున్నాను. భార్య బిడ్డలు సంసారం ఉంటే నాలో ఎక్కడ స్వార్థం తలెత్తుతుందో అని, అది ప్రజాసేవకు అడ్డొస్తుందని నేను పెళ్లి కూడా చేసుకోలేదు. ప్రజలే నా వాళ్ళు అనుకున్నాను. ప్రజాసేవే నా పరమావధి అనుకున్నాను. నిజాయితీగా ప్రజాసేవ చేసుకునేవరా? చంపేస్తారా? ఒక పక్కన ప్రజలు కరువుతో అల్లాడిపోతున్నారు. వీళ్ళకి ఆ మాత్రం జాలి కూడా లేదా? ఇలా చేయగలిగేవాడు కేకే ఒక్కడే సార్. దీని వెనుక ప్రముఖ బిజినెస్ మాఫియా ఒకరున్నారని మా అంచనా. సార్, మిమ్మల్ని మేము కాపాడుకుంటాం సార్. కేకే గాని వాడి సపోర్టర్స్ కానీ ఎవ్వరూ తప్పించుకోలేరు. వాడెవడో ఏంటో నాకు అనవసరం. నేరస్తుడు ఎవడైనా సరే పట్టుకొని న్యాయస్థానం నిలబెట్టండి. గుర్తుంచుకోండి, దిస్ ఈజ్ ఎ క్రైమ్. క్రైమ్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ క్రైమ్. డోంట్ ఎంటర్టైన్ ఎనీ పాలిటిక్స్ ఇన్ దిస్ మ్యాటర్. ఓకే సార్. నమస్తే సార్. కూర్చో. చెప్పమ్మా. నేను మిమ్మల్ని కలవాలని వచ్చానండి. చెప్పమ్మా, ఏం కావాలి? మీరింత పెద్ద ప్రమాదం నుంచి బయటపడటం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. అంతా దేవుడి దయమ్మా. అవును సార్, నిజంగా దేవుడి దయే. ఆ రోజు కనుక స్కూల్ పిల్లలు అక్కడ లేకపోతే చాలా ఘోరం జరిగిపోయిండేది. అంటే? అవును సార్, మిమ్మల్ని కాపాడింది విశ్వశాంతి స్కూల్ పిల్లలు. వాళ్ళే ఛాంపియన్స్. ఓహో, జాతీయ క్రీడలు విజేతలకు వచ్చారు వాళ్ళేనా? అవును సార్, వాళ్ళే. వాళ్ళు ఎలాగైనా సరే చూడాలి. సార్, మీరు టెర్రరిస్ట్ల హిట్ లిస్ట్ లో ఉన్నారు సార్. పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా వెళ్ళకూడదు. ప్లీజ్, మేము కూడా మీతో పాటు వస్తాం సార్. నాకే పోలీస్ ప్రొటెక్షన్ అవసరం లేదు. అంతగా సెక్యూరిటీ కావాలనుకుంటే మీరు నాతో రావచ్చు. నాకు అభ్యంతరం లేదు. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈరోజు మన విశ్వశాంతి స్కూల్కి రావడం మనందరికీ ఎంతో సంతోషదాయకం. ఆయన రావడానికి కారకులైన మాస్టర్ సుప్రీం, మాస్టర్ హర్ష, మాస్టర్ పవన్, బేబీ ప్రణిత వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. విశ్వశాంతి ఛాంపియన్ స్టేజ్ మీద రావాలి. వాళ్ళని కలుసుకోవాలనుకుంటున్నాను. కమాన్ బాయ్స్, కమాన్. ఐ లవ్ యూ చిల్డ్రన్. నిర్మలమైన మనసులో మీరు. ఎడ్యుకేషన్, గేమ్స్ అన్నింటిలోనూ మీరే ఫస్ట్. మీ తెలివితేటలు, సమయస్ఫూర్తి ఆ రోజు నా ప్రాణాలు కాపాడే. నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాను. మీలాంటి వారిని ప్రోత్సహించడమే భారత ప్రభుత్వ కర్తవ్యం. మంచి స్పోర్టివ్ స్పిరిట్తో మీరు ఇంకా ముందుకు సాగాలి. ఎంతో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. విశ్వశాంతి ఛాంపియన్స్ ముఖ్యమంత్రి ఫండ్ నుంచి 6 లక్షల రూపాయలు అందజేస్తున్నాను. చెక్ ఇవ్వండి. తీసుకోండి. అంకుల్, ఓ చిన్న రిక్వెస్ట్. చెప్పు. ఈ డబ్బులు మాకు వద్దు అంకుల్. ఏ? ఈ డబ్బులంటే మా మమ్మీ డాడీ మాకు ఇస్తారు అంకుల్. కానీ ఎంతో మంది పేద పిల్లలు గుండె జబ్బుతో బాధపడుతున్నారు. వాళ్ళకి ఎవరిస్తారు చెప్పు అంకుల్. అందుకే ఆ 6 లక్షలు వాళ్ళకి ఇచ్చేయండి అంకుల్.
తప్పకుండా బాబు, జాతి రత్నాలు మీరు. ఈ జాతికి నిజమైన వారసులు. దద్దమ్మల్లారా, మిమ్మల్ని పెట్టుకుంది తాగడానికి తినడానికి కాదురా, సీఎంని చంపడానికి. సీఎం రెండు సార్లు తప్పించుకున్నావురా. దేవుడు ప్రతి మనిషికి 3 సార్లు అవకాశం ఇస్తాడు. 2 సార్లు నువ్వు తప్పించుకున్నావు. ఈసారి ఈ కేకే టార్గెట్ నుంచి నువ్వు తప్పించుకోలేవురా. నువ్వు ఫినిష్ ఫినిష్ ఫినిష్. ఇంకొంచెం మందు పోయిరా. అలాగే అన్న. కిందేదో సౌండ్ వస్తుంది, వెళ్ళి చూడరా. అలాగేనా? అన్నా, పోలీసులన్నా. పోలీసులా? పరిగెత్తండి. ఆగు, మర్యాదగా లొంగిపో. ఈ ప్రపంచంలో నువ్వెక్కడున్నా వెతికి పట్టుకుంటాను. దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్. మూర్తి గారు, మన విలాన్ ప్రోడక్ట్ మార్కెట్ లో పెట్టడానికి పబ్లిసిటీ చేయాలి కదా. కానీ మోడల్స్ స్టార్స్ ₹1,00,00,000 అడుగుతున్నారు. అవును సార్. ప్రోడక్ట్ కాస్ట్ పెరిగిపోతుంది. మన ప్రోడక్ట్ సామాన్యులకు అందుబాటులో ఉండాలి కదా. మరి ఏం చేద్దాం అంటారు? టీవీలో యాడ్ చూసి మార్కెట్లో బ్రాండ్ అడుగుతున్నారు సార్. ట్రెండ్ అలా ఉంది. లోకల్ ఆర్టిస్టులు అయితే ఐడెంటిటీ ఉంటుంది సార్. లోకల్ ఆర్టిస్ట్లా? అయితే మొన్న జాతీయ పోటీల్లో ఫస్ట్ వచ్చారే మాస్టర్ మైండ్, వాళ్ళని కాంటాక్ట్ చేయండి. అలాగే సార్. ఈ కాంట్రాక్ట్ మీదే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సుప్రీం. మీకు తెలుసుగా, నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్, ఛాంపియన్స్ కే ఛాంపియన్, విలాన్. వేర్ విలాన్ ఫేస్ ద వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఆశా, నేషనల్ కరాటే ఛాంపియన్. మీరు నాలాగే ఛాంపియన్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ధరించండి విలాన్ పిక్చర్ 100 మేడ్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ప్రణీత, నేషనల్ రన్నింగ్ ఛాంపియన్. మీకు తెలుసుగా, కంఫర్ట్ మరియు ఫిట్నెస్ కోసం, సరైన విజయం కోసం ధరించండి విలాన్. వేర్ విలాన్ ఫేస్ ద వరల్డ్. డియర్ స్టూడెంట్స్, మన విశ్వశాంతికి రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో క్రీడల్లో మంచి గుర్తింపు వచ్చింది. ఎగ్జామ్స్లో కూడా ర్యాంకులు సాధించి ఆ గుర్తింపును మీరు నిలబెట్టుకోవాలి. మంచి విద్యకు మంచి చేతిరాత ఎంతో అవసరం. అందుకే ఎగ్జామ్స్ ముందు నుంచే మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. అందుకోసం
ప్రముఖ గ్రాఫాలజిస్ట్ డాక్టర్ రణధీర్ కుమార్ గారిచే రేపు రైటింగ్ క్లాసులు నిర్వహిస్తున్నాం. మరో హ్యాపీ న్యూస్ ఏమిటంటే ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు సాధించిన వారికి సౌత్ టూర్ ఏర్పాటు చేశాం. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. డియర్ స్టూడెంట్స్, మీరు పరీక్షల్లో విజయం సాధించాలంటే హ్యాండ్ రైటింగ్ ప్రాముఖ్యత చాలా ఉంది. మీరు హ్యాండ్ రైటింగ్ ఏ విధంగా రాస్తే మనకి ఎక్కువ మార్కులు వస్తాయో ఆ ఇంపార్టెన్స్, ఆ మెళకువలన్నీ మీకు నేర్పిస్తాను. మీ జీవితంలో చేతిరాత ద్వారా అద్భుత విజయాలు సాధించవచ్చు. చేతిరాత మీకు పరీక్షల్లో ప్రథమ స్థానమే కాకుండా మీ జీవితాన్నే మార్చేస్తుంది. చేతిరాత మెడిటేషన్ లాగా ఒక శాస్త్రీయ పద్ధతిలో రాయండి. మీరు రాసేటప్పుడు మీరు రైట్ హ్యాండ్ రైటర్ అయితే ఈ విధంగా ఫేస్ చేసి రాయండి, లెఫ్ట్ హ్యాండ్ రైటర్ అయితే ఈ విధంగా ఫేస్ చేసి రాయండి. కూర్చునేటప్పుడు మీరు ఇలా వాలిపోయి రాయకండి, ఇలా నిటారుగా కూర్చుని రాయండి. ఇలా మీరు రోజుకో పేజీ కనుక రాస్తే మీలో వచ్చే మార్పుల్ని మీరే గమనించవచ్చు. దానికి మీరు పాటించాల్సిన నియమాలు: 1. మీరు పెన్నును సరిగ్గా పట్టుకోండి, తరచూ పెన్నులను మార్చకండి. మీరు రాసేటప్పుడు ఐ మీద డాట్, జే మీద డాట్ చుక్కలు సరిగ్గా ఇవ్వండి. తలకట్టులు రాసేటప్పుడు మీరు వంకర టింకరలు లేకుండా సరిగ్గా రాయండి. కొన్ని లెటర్స్ రాసేటప్పుడు మనం ఈ ఎల్ అనే అక్షరాన్ని ఈ విధంగా రాయకుండా ఈ విధంగా రాయండి. బి అనే అక్షరాన్ని ఇలా లూప్ లేకుండా రాయండి. ఇలా రాయడం ద్వారా మీ కాన్సంట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే డి అనేది ఇందులో ఇంత లూప్ ఇవ్వకుండా ఇలా రాయండి. దీంతో మీ సెన్సిటివ్నెస్ అనేది తగ్గిపోతుంది. ఇలా మీరు రోజు ప్రాక్టీస్ చేస్తే మీలో కాన్సంట్రేషన్ చాలా బాగా పెరుగుతుంది. మెడిటేషన్ కూడా పెరిగి మీరు అనుకున్నట్టుగా మీకు అనుకున్న మార్కులు వస్తాయి. సో స్టూడెంట్స్, మీరు ఈ పాయింట్స్ చక్కగా ఫాలో అయితే జీవితంలో మీరు అనుకున్న ఆశయాల్ని సాధించవచ్చు. సో రైట్ అండ్ సక్సీడ్. రణధీర్ గారు, హ్యాండ్ రైటింగ్ గురించి మా స్టూడెంట్స్ తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు ఇట్స్ ఆల్ తెలియజేస్తున్నాను. రైట్. సార్, ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ లో మన విద్యార్థులు టాపర్స్ గా నిలిచారు సార్. వెరీ గుడ్. వాళ్ళు ఇచ్చిన మాటను వాళ్ళు నిలబెట్టుకున్నారు. కంగ్రాచులేషన్ సార్. కంగ్రాట్స్ నాకు కాదు చెప్పాల్సింది వాళ్ళకి. ఆగండి 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 ఆగండి. కమాన్ కమాన్ చిల్డ్రన్. సార్ సార్ మీరు చెప్పినట్టు మేము ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాం. వెరీ గుడ్, కంగ్రాట్. మీరు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకున్నారు, నేను ఇచ్చిన మాట నేను కూడా నిలబెట్టుకుంటాను. త్వరలోనే మనం టూర్ వెళ్తున్నాం. ఈ విశ్వశాంతి ఛాంపియన్ స్పోర్ట్స్ లోనే కాకుండా చదువులో కూడా ర్యాంకులు సాధించడం ఎంతో ఆనందించాల్సిన విషయం. అందుకే నేను వారిని అభినందిస్తున్నాను. ఈ చిన్నారులను చూస్తుంటే ఆనందంతో నాకు మాటలు కరువవుతున్నాయి. నిజంగా వీళ్ళు మాస్టర్ మైండ్స్. ప్రతి స్కూల్ కూడా పిల్లల్ని ఇలాగే మాస్టర్ మైండ్స్ లా తయారు చేయాలి. మానవత్వం, ప్రేమ, అనురాగంతో వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పగలగాలి. అప్పుడే విద్యాలయాలు విజ్ఞాన దేవాలయాలుగా మారతాయి. భవిష్యత్ చరిత్ర మారిపోతుంది. మనం ఆశించిన పురోభివృద్ధిని ఎంతో సాధించగలుగుతాం. భారతదేశం అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా, అగ్రరాజ్యంగా నిలబడుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. మరొకసారి ఈ విశ్వశాంతి మాస్టర్ మైండ్స్ కి మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. అరే ప్రణీత ఈరోజు క్లాస్ కి ఎందుకు రాలేదు? ఏమై ఉంటుంది? రే అదిగో రే ప్రణీత. ఏంటి ప్రణీత అంత డల్ గా ఉన్నావు? మా మమ్మీ డాడీ నన్ను ఎక్స్కర్షన్ కి పంపించనంటున్నారా? అవునా? మరి నువ్వు రాకపోతే మేము మాత్రం ఎలా వెళ్తాం? మరి ఏం చేద్దాం రా? మనందరం కలిసి ప్రణీత వాళ్ళ మమ్మీ డాడీని ఒప్పిద్దాం. మా మమ్మీ డాడీ ఎంత చెప్పినా ఒప్పుకోవట్లేదురా. మేము ఒప్పిస్తాం ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే డన్. హాయ్ చిల్డ్రన్. నమస్తే అంకుల్. నమస్తే, కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు అంకుల్, మేమందరం కలిసి ఫారెస్ట్ టూర్ వెళ్తున్నాం. పాపం ప్రణీత రావట్లేదు, మాతో పంపించండి అంకుల్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను నేను. అది చాలా డేంజరస్ ప్లేస్. మాకేం పర్వాలేదు అంకుల్. అంత కాన్ఫిడెన్స్ గా ఉంటే పిల్లలు మీరు వెళ్ళండి. ప్రణీత్ ఇంట్లోనే ఉంటుంది. సచ్చా, నేను వెళ్ళొస్తాను. అలాగేనండి. మమ్మీ నువ్వేరే చెప్పొచ్చు మమ్మీ. సారీ ప్రణీత, డాడీ చెప్పారుగా, అదే ఫైనల్. నువ్వు ఎప్పుడు అంటూ నన్ను ఎక్కడికి పంపించు. చెప్పేది విను. డాడీ వద్దన్నారుగా. ఏంట్రా? ఒకసారి అంకుల్ కి చెప్పండి ఆంటీ. అవును, మీరు చెప్తే అంకుల్ వింటారా ఆంటీ? ప్లీజ్ ఆంటీ, అంకుల్ కి చెప్పండి ఆంటీ. అంకుల్ ఏం చెప్పారో విన్నారు కదమ్మా. అక్కడ నిజంగానే ఏదన్నా జరిగిందనుకోండి, మిమ్మల్ని ఎవరు కాపాడతారు? మాకేం కాదంటీ, మేము పిల్లలం కాదు, పిడుగులం. మాకేం భయం లేదు. సరే, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వస్తారా? ఓ అయితే అంకుల్ కి నేను చెప్తానులే. థ్యాంక్ యూ మమ్మీ. నువ్వు పద, దిగు, నువ్వు కూడా దిగండి దిగండి, తొందరగా
త్వరగా జాగ్రత్త రండమ్మా రండి రండి ఆగండి ఆగండి ఇవే కొండపల్లి బొమ్మలు అంటే. కొండపల్లి బొమ్మలని ఎందుకంటారు? మరి అదే కొండపల్లిలో తయారు చేస్తారు కాబట్టి. కొండపల్లి బొమ్మల్ని ఎలా తయారు చేస్తారు? ఈ బొమ్మలు చేయడం కోసం అడవిలో ప్రత్యేకంగా తెల్ల పొనికి అని కర్రను ఉపయోగిస్తారు. అది ఈ అడవిలోనే లభిస్తుంది. మన ఫారెస్ట్ వాళ్ళు ఈ బొమ్మల కోసం ప్రత్యేకంగా చెట్లు కూడా పెంచుతున్నారు. 1447లో విజయనగరం శాసనం, 1549లో చంద్రగిరి శాసనం, 1802లో కాంచీపురం శాసనంలో వీటి గురించి రాశారు. అంటే 600 సంవత్సరాల నుంచి బొమ్మలు తయారు చేస్తున్నారు అన్నమాట. వీటి రంగులు చూడ ఎంత బాగున్నాయో. అదే మరి ఈ బొమ్మలకేసే రంగులు కూడా ఈ అడవిలో చెట్ల నుంచి దొరికే బెరల నుంచి తీసి తయారు చేసుకుంటారు. చూడాల్సిన చాలా ఉన్నాయి. ఇక్కడ అయిపోయాము. రండి కోటలోకి వెళ్దాం. బాబు ఇది తీసుకో. రండి బాబు రండి. చూసారా, వందలాది సంవత్సరాలు గడిచిపోయినా కూడాను ఆనాటి కట్టడాలు అలాగే నిలిచిపోయాయి. ఫిరంగులు చూస్తే మీకే తెలుస్తుంది. అంకుల్, ఇవన్నీ ఎప్పుడు కట్టారు? 600 సంవత్సరాల క్రితం 1360లో అనవేమారెడ్డి అనే రాజు ఈ కోటను నిర్మించాడు. ఆ తర్వాత కొంతకాలానికి గజపతులు, ఆ తర్వాత కొంతకాలానికి నిజాం ముల్కు ఈ కోటను స్వాధీనపరుచుకున్నాడు. అది ఈ కోట హిస్టరీ అన్నమాట. అంకుల్, మీ ఫ్యాన్ జారిపోతాను చూసుకోండి. మరి అదే మరి మీరు చూడాల్సిన ప్యాంట్ కాదు, కొండపైన ఉన్న పాయింట్. మీరు టాప్ కి ప్యాంటు అంటే నాకు కాలేదు, అక్కడ కాదు, నా ప్యాంట్ లోపల. రండి, మీకు ఇంకో పిరంగి పాయింట్ చూపిస్తాను. రండి. 1516లో ఈ ఎంత పెద్ద ఫారెస్ట్, చాలా భయంకరంగా ఉంది కదరా? ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా భయంగా ఉంది. అమ్మో, ఎంత పెద్ద లోయో. చూడ చెట్లు ఎంత బాగున్నాయో. అందరూ వెళ్ళిపోతున్నారా? మనం కూడా వెళ్ళిపోతారండి. అమ్మో, నా బ్యాగు. అయ్యో, సుప్రీం బ్యాగ్ పడిపోయింది. పోతే పని లేరా, బ్యాగే కదా. అందులో మన బొమ్మ ఉంది ప్రణీత. కిందికెళ్ళి తెచ్చుకుందాం. ఏం ప్రణీత? ఓకే. బ్రిటిష్ దీన్ని ఇంకా చాలా డెవలప్ చేశాడు. ఇక్కడ ఏం చేసేవారు అంకుల్? ఇక్కడ సైనిక కేంద్రాలు పెట్టారు. ఇక్కడ నుంచే గుర్రాల మీద సైనికులు టక్కుని యుద్ధాలకు వెళ్ళేవారు. ఇదిగో ఈ గోడ చూసారా ఎంత స్ట్రాంగ్ గా కట్టేశారో. ఈ గోడ గాని ఆ గోడ గాని చూసారా ఎంత హైట్లు కట్టేశారో. పదండి. చూసారా ఎంత విశాలంగా ఉన్నాయో గదులు. ఆ రోజుల్లో అందరూ ఇక్కడే రెస్ట్ తీసుకునేవాళ్ళు. చుట్టూ కొండలు అడవులు ఉన్నాయి కదా, మరి జంతువులు కూడా ఉంటాయా? అప్పుడప్పుడు పులులు కూడా వస్తాయా? అడవిలో ఉంటాయి. మరి వాటికి అడవిలో ఇల్లుంటాయా? వాటికి ఆస్బెస్టాస్ సిమెంట్ రేకులతో కట్టిన పక్కా ఇల్లు ఏముంటావు, కొండల్లోని గుహల్లోనూ ఉంటాయి. ఇప్పుడే పులి గురించి చెప్తున్నావా, అప్పుడే పులి సౌండ్ వచ్చేసి. ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మన పులిహోర చేసి తినేస్తుంది. రండమ్మా రండి, పులి వచ్చేలు తొందరగా ఎక్కేయండి. రండి, ఎక్కండి. రండమ్మా, ఎక్కండి. అందరూ వచ్చారా? సుప్రీం ప్రణీత హర్ష రాలేదు. ఏమండి, సుప్రీం హర్ష ప్రణీత రాలేదట. అదేంటది, మీరు అందరూ వెనకాలే ఉన్నారు, చూసుకోలేదా? వచ్చారనుకున్నాం. ఏంటిది, పిల్లలట తప్పిపోయారు. సుప్రీం ప్రణీత హర్ష. ఏమండి, వాళ్ళు ఎటు వెళ్ళారు ఏమిటో? అదే కదా నా బాధ. మరి పులి పలహారం చేసుకోతా దొరికితే మీరేం చేస్తున్నారు? చూసుకోకలేదా పిల్లల్ని? ఒక పని చెయ్యండి, మీరు పిల్లల్ని ఎక్కించుకుని వెళ్తూ తోమలో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ తొప్పించుకోండి. నేను ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ తో మాట్లాడి ఎక్కడ ఉన్నారో ఎంక్వైరీ చేసి మీకు మెసేజ్ పంపిస్తాను. ఇంకా ఎక్కడ ఉండిపోయినట్టు ఎక్కండి బాబు, ఎక్కడ రైట్ వెళ్ళి బాబు, వెళ్ళి వీళ్ళు ఎక్కడ ఉన్నారో నేను ఎక్కడ ఎక్కాలో. సుప్రీం ప్రణీత ఏమిటి, ఆ ముగ్గురు తప్పిపోయారా? మీరంతా ఏం చేస్తున్నారయ్యా? వెంటనే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. ఎలాగైనా సరే అడవంతా వెతికి వాళ్ళని క్యాచ్ చేయండి. నేను వెంటనే అక్కడ బయలుదేరుస్తున్నాను. నమస్కారం. నేటి వార్తల్లోని ముఖ్య అంశాలు. ఉయ్యూరు శ్రీ విశ్వశాంతి స్కూల్ విద్యార్థులు విజయవాడ దగ్గరలో ఉన్న కొండపల్లి ఫారెస్ట్ కి ఎక్స్కర్షన్ కి వచ్చి ముగ్గురు తప్పిపోయారని ఇప్పుడే వార్తలు అందాయి. వాళ్ళు నేషనల్ ఛాంపియన్స్ అయిన మాస్టర్ సుప్రీం, మాస్టర్ హర్ష, బేబీ ప్రణితలని తెలిసింది. వాళ్ళ కోసం మన ప్రభుత్వం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టింది. సుశాంతి పిల్లలు అడవిలో తప్పారంట. అవును సార్, నాకు ఇప్పుడే తెలిసింది. ఆ అడవి చాలా ప్రమాదకరమైంది. విశ్వశాంతి పిల్లలకి ఏ ప్రమాదం జరగకూడదు. వాళ్ళని రక్షించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. తప్పకుండా సార్, వాళ్ళని రక్షించడానికి ఎస్పీ సామ్రాట్ని పంపిస్తాను. ఏంటండి, మీ మీద ఎంతో నమ్మకంతో పిల్లల్ని పంపిస్తే అడవిలో వదిలిపెట్టొస్తారా? ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తారా? కూల్ డౌన్ సార్. ఈ పని మీదే మా ప్రిన్సిపల్ గారు కొండపల్లి ఫారెస్ట్ కి వెళ్ళారు సార్. కనీసం పోలీస్ రిపోర్ట్ అయినా ఇచ్చారా? అన్ని చర్యలు తీసుకున్నాం సార్. త్వరలోనే మీ పిల్లల్ని మీకు అప్పగించే బాధ్యత మాది.
లక్ష్మి 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 మనం అర్జెంట్ గా స్టేషన్కి వెళ్ళాలి. ఏంటండి, ఏం జరిగింది? ఎక్స్కర్షన్ కి వెళ్ళిన మన పిల్లలు తప్పిపోయారు. నిజంగానా? అదండి, పిల్లలు తప్పిపోవడం ఏంటండి? ఎస్కర్షన్ పంపించినప్పుడు టీచర్స్ బాధ్యత వహించక్కర్లేదా? డ్రైవర్ పోనీ. ఇలా అయితే ఎలాగండి? ఎవడవరా నువ్వు? ఎవడరా నువ్వు అంటే కేకే అంటావేరా? కొనేతో నిజంగా నా పేరు కేకే. హైదరాబాద్ లో గుట్కా వ్యాపారం చేస్తుంటాను. గుట్కా వ్యాపారం చేస్తుంటావా? మరి ఈ అడవికి ఎందుకు వచ్చావు? అది బోల్. పోలీసుల నుంచి తప్పించుకొచ్చాను. ఏయ్! నేను నా మనుషులు తప్ప ఈ అడవిలో మరో మనిషి కనిపిస్తే చంపేస్తా. 40 సంవత్సరాలుగా ఉగ్రవాద వృత్తిలో ఆరితేరిన వాణ్ణిరా. ఎవరేమిటో తెలుసుకోలేని అమాయకుణ్ణి కాదురా, బద్మాష్! అన్నా 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 నన్ను నమ్మండి అన్నా. నేను పోలీసుని కాదు, పోలీస్ ఇన్ఫార్మర్ని కాదు. ఏయ్! మీ భారతీయుల తెలివితేటలు మేరే పాస్ నహిరే, వేరే దేశాల మీద ఉపయోగించు. ఈ పాకిస్తాన్ ఉగ్రవాది కాలేషా అంటే ప్రపంచం మొత్తం భయంతో తత్తరిల్లిపోతుందిరా. మేరే పాస్ నహితేరా ఖేల్. అన్నా ప్లీజ్ నన్ను నమ్మన్నా. నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది రాదు. మా ఆంధ్రప్రదేశ్ లో నీకు ఏది కావాలన్నా చేసి పెడతాను. నన్ను తప్పకన్నా. అయితే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. అన్నా, హైదరాబాద్ నగరం మొత్తాన్ని గడగడలాడించిన వాడిని. నా పేరు చెబితే ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి చెమటలు పడతాయి, సీఎం రవీంద్రనాథ్ ఠాగూర్ తో సహా. తుజే ఖతం కర్తూంగా. రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు ఎవడి నోటి నుంచి వచ్చినా నేను సహించను. ఉసీకే వాస్తే నేను పాకిస్తాన్ నుంచి వచ్చి ఈ అడవిలో తిష్ట వేశాను. ఎందుకో తెలుసా? ఆ సీఎం గాన్ని అంతం చేయడానికి. వాణ్ణి ఖతం చేసే వరకు నేను నిద్రపోనురా. అన్నా, నా లక్ష్యం కూడా అదేనన్నా. ఆ సీఎం గారిని తీసుకొచ్చి నీకు అప్పచెప్తానన్నా. ప్లీజ్ నన్ను నమ్మన్నా. సీఎం నిన్నేం చేశాడన్నా? ఆయన మీద అంత కక్ష ఏంటి? ప్రతీకారం. ఈ కాళేశ భారత గడ్డ మీద అడుగు పెట్టింది మీ ముఖ్యమంత్రి రవీంద్రనాథ్ ఠాగూర్ ని ఖతం చెయ్యడానికేరా. హర్షలే, సుప్రీం లేరా? మార్నింగ్ అయిపోయిందిరా, వెళదామా? ఎక్కడికైనా వెళ్తాం. డిస్నీ ల్యాండ్ కా శిల్పారామం. వెళ్ళిన చెట్లు రాలేగా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నాకు ఆకలి వస్తుంది, ఏదైనా తిన్నా. సరే, మొహం కడుక్కొని స్నాక్స్ తిందాం. ఈ బొమ్మే అప్పుడు సీఎం అంకుల్ కాపాడింది, ఇప్పుడేమో మనల్ని అడవిలో పడేసింది. నాకేంటో దిగులుగా ఉందిరా. నువ్వు ఎప్పుడు అడవిలోకి రాలేదు కదా, అలాగే ఉంటుంది. వెళ్దాం, దారి ఎలాగోలా కనుక్కుందాం. పదండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు వస్తున్నారని నిన్ననే ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ప్లీజ్. పిల్లల గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? ఇంకా తెలియలేదు సార్. మా వాళ్ళు రాత్రింబావుల్లో వెతుకుతున్నారు. బై ది బై, ఫారెస్ట్ లోపలికి వెహికల్ వెళ్తుందా? లేదు సార్, చాలా థిక్ ఫారెస్ట్, కాలినడకన వెళ్ళాలి. ఓహో, సరే పదండి. సార్.
the secret of our energy. వినండి, అరవండి. చాలా పెద్ద ఫారెస్ట్. పాపం పిల్లలు ఎటు వెళ్ళి ఉంటారు? ఈ అడవి ఇలా వెళ్ళి నల్లమల ఫారెస్ట్ లో కలుస్తుంది సార్. అదంతా ప్రొహిబిటెడ్ ఏరియా, పులుల అభయారణ్యం సార్. సుప్రీం వాళ్ళు పిల్లలు కాదు, పిడుగులు. జాతీయ అవార్డ్స్ పొందిన వాళ్ళు. ఏమైనా సరే మన వాళ్ళని కాపాడాలి. మీకు ఇంకో విషయం తెలుసా సార్? ఈ ప్రాంతంలో కొన్ని టెర్రరిస్ట్ స్థావరాలు ఉంటాయని గిరిజనులు అంటూ ఉంటారు. మీరు చూసారా? లేదు సార్, బాగా డీప్ ఫారెస్ట్ లో ఉంటారు. అయినా సరే మన వాళ్ళని కాపాడాలి. పదండి. కాళ్ళలో ములుగుతుంది, నడవలేకపోతున్నాను. ఈ రాళ్ళలో నడవలేకపోతున్నాను రా. కేకే అన్నా ఎంత కాలమైందన్నా నిన్ను చూసి. రేయ్, నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదురా. ఎట్లా బ్రతికావురా నువ్వు? అన్నా, ప్రాణాలు తీసేవాడి ప్రాణాన్ని ఆ పరమాత్ముడు తప్పితే ఎవ్వరూ తీయలేరన్నా. కరెక్టేరా. నేను రెంట్కి ఇచ్చటాను. నా వ్యాపారము పోయింది, క్రిమినల్ ముద్ర పడింది. అన్నా, నువ్వు భయపడద్దన్నా. ఆ సీఎం గా నేసేస్తే మనదేనన్న రాజ్యం. క్రిమినల్ ముద్ర పోయి మనకు రాజముద్ర వస్తుందన్నా. ఇప్పటికే 2 సార్లు మిస్ అయిందిరా. మళ్ళీ నీ వల్ల అవుతుందా? ఎందుకు కాదన్నా, ఇప్పుడు మనకి టెర్రరిస్టుల బలం ఉందన్నా. టెర్రరిస్టా? అవునన్నా, నేను కొన ఊపిరితో ఉన్నప్పుడు వాళ్ళే నన్ను కాపాడారు. వాళ్ళ దగ్గరికి నేను తీసుకెళ్తాను. పద. ఈ కాలేజ్ షాప్ పేరు వింటేనే ఈ అడవంతా ఆర్తనాలు చేస్తుందిరా. సమ్రాట్ సమ్రాట్ సమ్రాట్. వాడు పెద్ద పోలీస్ ఆఫీసర్ కాలేషా, చాలా డేంజరస్ మ్యాన్. వాడు పేరు వింటేనే అందరికీ హడల్. వాడికి నేను టెర్రర్ ఎత్తిస్తాను. అన్నా, అయినా ఆ సీఎం కి ఆ పిల్లలంటే ఏమిటిరా అంత ఇంట్రెస్ట్? వాళ్ళు జాతీయ బహుమతులు పొందారన్నా. ఈ రాష్ట్రానికే వాళ్ళు ప్రెస్టీజియస్ చిల్డ్రన్. వాళ్ళు పిల్లలు కాదు, పిడుగులన్నా. అందుకే సీఎం కి వాళ్ళంటే అంత ఇంట్రెస్ట్. వాళ్ళ కోసం సీఎం ఏమైనా చేస్తాడన్నా. ఓహో, అయితే నువ్వు వేటాడవలసింది సీఎం ని కాదు, పిల్లల్ని. వాళ్ళు దొరికితే మనకు సీఎం దొరికినట్టే. సీఎం మన చేతుల్లో చస్తాడు, అప్పుడు నా పగ చల్లారుతుంది, నా తమ్ముడి ఆత్మ శాంతిస్తుంది. కేకే అన్నా, ఓ బచ్చోం కో పకడో. దాహం వేస్తుందిరా. ఇక్కడెక్కడే నీళ్లు లేవుగా. పదండ్రా చూద్దాం. అమ్మో, ఈ వాటర్ తాగితే మనం చచ్చిపోతాం రా. నాకు ఇందక్కడ నుంచి గొంతుండిపోతుంది. తాకపోతే ఇప్పుడే చచ్చిపోతాను. అయితే ఒక పని చేద్దాం, ముగ్గురు ఈ వాటర్ తాగం. చచ్చిపోతే ముగ్గురు ఒకేసారి చచ్చిపోతాం. బతికితే అందరం ఒకేసారి బతుకుతాం. ఓకే? అలాగే రా.
దగ్గరికి మమ్మల్ని చేర్చు తండ్రి. ఆంజనేయ స్వామి మన కోరికలు తీరుస్తాడా? ఎందుకు తీర్చడు? జగదీక వీరుడు అతిలోక సుందరి సినిమాలో హీరో చిరంజీవి కనిపించి ఆయన కోరికలు తీర్చలేదా? అలాగే మన కోరికలు తీరుస్తాడు. అవునవును. వేడిగా ఉంది అంటే వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళి ఉండరు. రండి సార్, అటు వెళ్దాం. వెయిట్, వాళ్ళు ఎటు వెళ్ళారు, మనం ఎటు వెళ్తాం? సార్ ఇది చూస్తుంటే ముందు ముందు ఏదైనా గుర్తులుంటాయేమో చూద్దాం. సార్. అవును సార్, కమాన్. మనం ఇలానే నడుచుకుంటూ వెళ్తే మన ఎవరు కనిపెడతారు? అవును, మనల్ని ఎవరు కనిపెట్టలేరు కదా. నాదో ఐడియా. ఇందాక నువ్వు పూలు కోసావు కదా, అవిటి ఎందుకురా? ఎందుకంటే మనం వెళ్లే దారిలో ఈ పూలని చల్లుకుంటూ వెళ్ళామనుకో, ఎవరైనా మన కోసం వస్తారు కదా, అప్పుడు ఇవి చూసి వస్తారు. ఓహో, కరెక్టే. రెంటో ఈ ఫ్లవర్స్ చూసి బ్లూ వస్తే పూలు ఎక్కడైనా పువ్వులు చూసి వస్తుందా? పదరా. పూలు కొంచెం ఎక్కువేరా. అరే, పూలు సరిగా వేయరా, మళ్ళీ పూలు కనిపించకపోతే వేరే రూట్ లోకి వెళ్ళిపోతారు. నిజమే, గ్యాప్ లేకుండా. ఇవి పిల్లలవి అయి ఉండాలి సార్, ఈ బిస్కెట్ ప్యాకెట్ కవర్లు చూస్తే వాళ్ళు వెళ్ళి చాలా సేపు అయినట్టుంది. పాసిబుల్ సార్, ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటారు. సరే పదండి. వెంట తొక్కకుండా జాగ్రత్తగా రా. అలాడమే సరిగా వేయరా. ఇవేవో గుర్తు కోసం వేసినట్టున్నాయి సార్. పచ్చి వాసన అంటే వాళ్ళు ఇక్కడే ఎక్కడ ఉండుంటారు. కమాన్ సార్. నువ్వే తక్కువ జాగ్రత్తగా వేయి. సుప్రీం సుప్రీం ప్రణీత, హర్ష, నేను పోలీస్ అంకుల్ని. మీరంతా ఎక్కడున్నారు? భయం లేదు, బయటికి రండి. అవును, మన కోసమే వచ్చినట్టున్నారా? అయితే మనం కూడా పిలుద్దామా? పిలుద్దాం. తీసుకెళ్ళండి, వెళ్ళి లాకెళ్ళండి. వీళ్ళ నోళ్ళని మాత్రం కోపం చేయనివద్దు. అమ్మో, వీళ్ళు పిల్లలు కాదురా బాబు, పిడుగులు. అమ్మా, పువ్వులేసి దారిలేస్తారా మీరు? ఆహా, ఇక్కడి నుంచి నేనేస్తాన్రా దారి. మీ ఎస్పీ కాదు కదా, బ్రహ్మదేవుడు కూడా కనుక్కోలేడు. చేస్తా, నేనేస్తాన్రా. అమ్మో, మొత్తానికి మాస్టర్ మైండ్స్ అనిపించారా మీరు. ఎస్పీ, పద్మవ్యూహం లాంటి ఈ అడవిలో ఇక్కడి నుంచి దారి కనిపెట్టడం నీ తరం కాదు కదా, నీకు జన్మనిచ్చిన నీ అబ్బ తరం కూడా కాదు. అన్నా, పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చి ఏం ప్లాన్ వేసావన్నా? నీ ప్లాన్ కి హ్యాట్స్ ఆఫ్ అన్నా. ఆ సామ్రాట్ గాడు అరిచికి పెట్టినా ఇక్కడికి రాలేడన్నా. కేకే, వాడినంత తక్కువగా అంచనా వేయకు. ఎప్పుడు సామ్రాట్ 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 అని వాడి చెప్పని చేస్తావేమ్రా? ఇదేమన్నా వాడి సామ్రాజ్యమా? మన సామ్రాజ్యం రా. చుట్టూతా క్లైమోర్ బాంబులున్నాయి. వచ్చాడా చస్తాడు. ఫోన్ చేయి, సీఎం కి ఫోన్ చేసి పిల్లలు మా చేతుల్లో ఉన్నారు, వచ్చి విడిపించుకోమని చెప్పు. నేను రవీంద్రనాథ్ మాట్లాడుతున్నాను. ఏం నిర్ణయించుకున్నావు? పిల్లలు వదిలేయండి, నేనే మీ దగ్గరికి వస్తున్నాను. అరే నిన్ను చూస్తుంటే జాలేస్తుంది ముఖ్యమంత్రి. నోర్మై, నీ జాలు నాకు అనవసరం.
నేను పిల్లలతో మాట్లాడాలి. ఏంటి అనుమానమా? అయితే పిల్లలతో మాట్లాడతావా? మాట్లాడు. రే బక్కోడా, మీ సీఎం అంకుల్ అంట, మాట్లాడు. అంకుల్ నేను హర్షాన్ని మాట్లాడుతున్నాను అంకుల్. మీరు ఇక్కడికి రావద్దు అంకుల్, మీరు వస్తే చంపేస్తారు అంకుల్. హలో అంకుల్, నేను ప్రణీతాన్ని మాట్లాడుతున్నాను. మేము ఏమైపోయినా పర్లేదు, మీరు మాత్రం క్షేమంగా ఉండాలి అంకుల్. అంకుల్ నేను సుప్రీం మాట్లాడుతున్నాను అంకుల్. మేము చచ్చిపోతే మా అమ్మ నాన్నలే ఏడుస్తారు అంకుల్. అదే మీకేమైనా జరిగితే మిమ్మల్ని నమ్ముకుని ఎంతో మందికి అన్యాయం చేసిన వారు అవుతారు అంకుల్. పిల్లలు పారిపోతున్నారు, ఎగండ్రా. త్వరగా ఎగండి. जल्दी चलो, इस हाल में उन लोगों को पकड़ना है. चलो. जल्दी चलो. ఇంతలో నేను నడవలేనురా. రోజు నేను ఏసీలో పడుకునేవాడిరా. నేను రోజు మా అమ్మ అన్నం కల్పిస్తేనే తినేవాడిని. మమ్మీ నాకు మా మమ్మీ కావాలి. ఎడమాకరా మమ్మీ రోజు మా డాడీ కంటే ముందే లేచి మా మమ్మీ గుడ్ మార్నింగ్ చెప్పేవాడిని. మమ్మీ అయితే రోజు నేను రన్నింగ్ ప్రాక్టీస్కి వెళ్తుంటే గ్లాసుడు పాలు తాగిచ్చేదిరా. మనం విన్నొస్తాం కదా, ఏడవకూడదు, ధైర్యంగా ఉండాలి. పదండి వెళ్దాం. అన్నమిచ్చావమ్మా నిదుర వస్తుందమ్మా.
చీకటి కమ్ముకుంటే నిదుర రాకుందమ్మా అమ్మా 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 ఆకలేస్తోందమ్మా అంటే అన్నమిచ్చావమ్మా నిదుర వస్తోందమ్మా అంటే జోల పాడావమ్మా దారి లేని అడవిలో ఏ దారి వెతకాలమ్మా దారి లేని అడవిలో ఏ దారి వెతకాలమ్మా కొండ గుట్టల నడుమ నిలిచి ఏమి చేయాలమ్మా బండబారని గుండెకు ఈ ధైర్యం బండబారని గుండెకు ఈ ధైర్యం నవ్వుపోయని మనసులో నీ ప్రేమ నింపాలమ్మా నవ్వుపోయని మనసులో నీ పిలుపు నింపాలమ్మా అమ్మా 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 నాన్న ఆకలేస్తోందమ్మా అంటే అన్నమిచ్చావమ్మా నిదుర వస్తోందమ్మా అంటే జోల పాడావమ్మా ముద్దు మాటలు నేర్పే అమ్మ ఆది గురువమ్మ ముద్దు మాటలు నేర్పే అమ్మ ఆది గురువమ్మ నడత దిద్దే నాన్న ఎప్పుడు నిత్య గురువమ్మ అమ్మ కన్ను మిన్నయైనది ఇది లేదమ్మా అమ్మ కన్ను మిన్నయైనది ఇది లేదమ్మా అమ్మా నాన్నలు లేని లోకం శూన్యమేనమ్మా అమ్మా నాన్నలు లేని లోకం శూన్యమేనమ్మా అమ్మా 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 నాన్న ఆకలేస్తోందమ్మా అంటే అన్నమిచ్చావమ్మా నిదుర వస్తోందమ్మా అంటే జోల పాడావమ్మా తొందరగా రండిరా ఏదో సౌండ్ ఉంది ఇటు పక్క ఉందిరా చలో ఏయ్, ఎక్కడికి పోతారా? అమ్మో ముప్ప తిప్పలు పెట్టి 3 హుసేన్ సాగర్ల నీళ్లు తాగించారు కదరా వెల్కమ్ ముఖ్యమంత్రి రవీంద్రనాథ్ ఠాగూర్ వెల్కమ్ 7 కోట్ల ఆంధ్రులు నిన్ను 7 కొండల స్వామిలా ఎందుకు ఆరాధిస్తున్నారో నాకు ఇప్పటికి అర్థమైంది. నీ సిన్సియారిటీకి హ్యాట్స్ ఆఫ్. ఏడ్చాలే, ముందు పొగడతలాపి పిల్లల్ని వదిలిపెట్టు. 24 గంటల్లో వాళ్ళు సిటీ చేరకపోతే గ్రే హౌండ్స్ అడవి చుట్టుముట్టు. కలలు కనకు ముఖ్యమంత్రి, నిన్ను పిల్లల్ని నా నుంచి రక్షించడం ఎవ్వరి తరము కాదు. అది నీ మూర్ఖత్వం. ప్రభుత్వం నుంచి పోలీసు నుంచి నువ్వు తప్పించుకోలేవు. మర్యాదగా చెప్పినట్టు చెయ్యి. ఇప్పుడు నువ్వు నాకు పెట్లో ఉన్నావు.
నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. నువ్వు చెప్పినట్టు చేయడానికి నీలాగా నేను దేశద్రోహం చేయడం లేదు. ప్రజాసేవ కోసం బతుకుతున్నాను. చూడు పాండు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు చేసిన తప్పులను ఒప్పుకొని పోలీసులు లొంగిపో. నీకు తక్కువ శిక్ష పడేలా నేను చూస్తాను. ఎందుకు లొంగాలి? నా గుట్కా వ్యాపారాన్ని మూయించేశావు, చీకటి వ్యాపారాన్ని నాశనం చేశావు, ఆఖరికి పార్టీ టికెట్ కూడా లేకుండా చేశావు. నా పాపులారిటీ తెలుసా నీకు? నేనే ఎలక్షన్ లో నిలబడితే ఓట్లన్నీ నాకే, నేనే నాయకుడిని. నీలాంటి గూండాలు రాజకీయ నాయకులైతే దేశం అంతా ఎక్కడ చూసినా అల్లర్లు, అరాచకాలు, అశాంతితో అల్ల కల్లోలం అవుతుంది. ఇప్పటికే నీ చీకటి వ్యాపారాల వల్ల ఎంతో మంది నష్టపోయారు, అనారోగ్యాల పాలయ్యారు. అందుకే నీ వ్యాపారాన్ని మూయించాను, గుట్కా వ్యాపారంతో సహా. అందుకే నిన్ను ఇక్కడికి రప్పించాను. తిరిగి నీ నోటితోని నా వ్యాపారాలన్నింటి మీద ఉన్న నిషేధాలను తొలగించినట్టు రేపు పొద్దున పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వాలి. అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగాలి, జరిగి తీరాలి. లేకపోతే నిన్ను పిల్లల్ని మలమలం మార్చి చంపుతాను. అన్న ఇతంతో మనకు మాట్లాడి కాళేశ భయ్య దగ్గరికి తీసుకెళ్దాం. పద. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఎవరు నువ్వు? కాళేశ, మహమ్మద్ కాళేశ. గుర్తుకు రాలేదా? నీ చేతుల్లో చంపబడ్డ మహమ్మద్ బాషా అన్నయ్యనిరా. పాకిస్తాన్ టెర్రరిస్ట్ మహమ్మద్ కాళేషా అంటే నువ్వేనా? నా తమ్ముణ్ణి చంపించిన నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. నిన్నిక్కడికి రప్పించడం కోసమే నీ జతి రత్నాలను కిడ్నాప్ చేయించాను. అంకుల్ మమ్మల్ని రక్షించండి అంకుల్. మా మమ్మీ డాడీ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళండి అంకుల్. పిల్లలు ఏం చేయి, నీకేం కావాలో చెప్పు. నీ ప్రాణాలు నిన్ను చంపడం కోసమే మీ భారతదేశంలో అడుగు పెట్టాను. నీ ప్రజలే నీకు తద్దినం పెట్టిన రోజున నేను పాకిస్తాన్ పోతాను. అప్పుడే నా తమ్ముడి ఆత్మకు శాంతి లభిస్తుంది. చూడు కాళేశా, మా రాష్ట్రంలో ఉన్న ఆనకట్టలన్నింటినీ బ్లాస్ట్ చేసి మా ప్రజలకి తాగడానికి నీళ్లు లేకుండా చేద్దామని మీ తమ్ముడు భాష ప్లాన్ చేశాడు. అందుకే మా పోలీసులు వాడిని వేటాడి చంపారు. మీ అల్లయ్య మాకు న్యాయం చేశాడు. అనవసరమైన పగ ప్రతీకారాలు పక్కన పెట్టి వచ్చిన దారినే పాకిస్తాన్ వెళ్ళాం. నేను వచ్చింది పిరికి పొందలా పారిపోవడానికి కాదు ముఖ్యమంత్రి, నిన్ను ఖతం చేయడానికి. ఒక పక్కన ఇండియా పాకిస్తాన్ లో ఉండే హిందూ ముస్లింలు కలిసిపోవాలని ప్రయత్నిస్తుంటే నువ్వేంట్రా టెర్రరిజం పేరుతో పాకిస్తాన్ పరువు తీస్తున్నావు. చూడు, మర్యాదగా వచ్చిన దారినే వెనక్కిళ్ళు, లేకపోతే నీ తమ్ముడు పట్టినగా తెనీకు పడుతుంది. బెదిరిస్తున్నావా? హెచ్చరిస్తున్నాను. హెచ్చరిస్తే చచ్చిపోతావు. నిన్ను ఖతం చేసే వరకు నేను వెళ్ళను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నేను వెళ్ళడం అంత ఈజీ కాదురా. ఇది తెలుగోడి దెబ్బ. कटेंड्रा बांधो उसे।
కొట్టు ఆగండి మీరు అటెళ్ళండి సీఎం అంకుల్ దగ్గరికి వెళ్దాం. మీరు పిల్లలు కాదురా దేశముతుర్లు. మిమ్మల్ని వదిలేస్తే ఎవరెస్ట్ శిఖరాన్ని అవలీలగా ఎక్కి దిగేస్తారా? అన్నో వీళ్ళు పిల్లలు కాదు పిడుగులన్నా. నేషనల్ గేమ్స్ లో ఫస్ట్ అన్నా. ఆ బండోడు చూసావన్నా, వాడు బాక్సర్ అన్నా. వీడున్నాడే బక్కోడు కరాటే ఫైటర్ అన్నా. ఈ అమ్మడుందే అన్నో, ఈ అమ్మడు చూడు, ఇది రన్నర్ అన్నా. జాగ్రత్త అన్నా, వీళ్ళ అసాధ్యులు వంగుంటే కత్తిరించేస్తారన్నా. అయితే వీళ్ళ ప్రతిభను చూడాల్సిందే. రే వీళ్ళ లాక్కురండి రా. కొట్టు కొట్టు అంకుల్ దెబ్బ తగులుతుంది అంకుల్. చంపేస్తా. కొట్టు కొట్టా. అంకుల్ చెయ్యి బాగా నొప్పి పడుతుంది. నువ్వు కొట్టకపోతే మీ సీఎం అంకల్ని చంపుతా చంపుతా చంపుతా. కొట్టు కొట్టు మార్ మార్. కొట్టు కొట్టు కొట్టు. ఆ! అమ్మా! అమ్మా! ఆ! అమ్మా! 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 కరాటే విజేత. నువ్వు పెద్ద బాక్సర్వి కదా, పోయి నీ ప్రతాపం చూపించు. వద్దు అంకుల్, గుచ్చుకుంటాయి అంకుల్. కొట్టు. అయితే కొట్టవా, సీఎంని తప్పేస్తా.
నేషనల్ ఛాంపియన్ పాప రన్నర్ రప్ప చలో आज का चादर देखो अब आएगा मजा పరిగెత్తు షోవిప్పో నేషనల్ ఛాంపియన్ కాళేశ ఈ రోజు ఆగస్టు 15 జెండా వందనం చేసే రోజు మా భారతీయులకు పెద్ద పండుగ యావత్ భారతదేశం ఆనందంగా గడిపే రోజు పిల్లల్ని అలా ఎందుకు హింసిస్తాం నీకు కావాల్సిన నా ప్రాణాలేగా చంపు నన్ను చంపు మా తమ్ముడు పోయి నేను బాధపడతా ఉంటే నువ్వు జెండా ఎగరేసి పండుగ చేసుకుంటానంటావురా ఓ జాతీయ పతాకం జాతీయ పతాకం మీకు కన్నా తల్లి లాంటిది కదూ నీ కన్నా తల్లిని ఎలా కళ రాస్తానో చూడు చూడరా భారతీయుల ఆరాధ్య దైవం 3 రంగుల జెండారా దాన్ని తీసుకురండిరా కాల్చేస్తాను కాళేశ ప్లీజ్ అది మా జాతీయ పతాకం దాన్ని ఏం చెయ్యకు మా జాతీయ జెండాని తగలబెట్టకు ఏమిటిరా అంత సడన్ గా మారిపోయినావు మాలో మేము తన్నుకుంటాం అది మా ఇష్టం కానీ పరాయి వాడికి లొంగిపోతే నేను ఉండను సీఎం ఉండడు అయితే నేను కాల్చుతాను రా అడ్డం వస్తావా కాళేశ ప్లీజ్ దయచేసి మా జాతీయ పతాకాన్ని కాల్చొద్దు కావాలంటే నన్ను చంపు పాండుని చంపు సీఎంని చంపు అంతేగాని మా జాతీయ పతాకాన్ని మాత్రం కాల్చొద్దు ఓహో అయితే జెండాని పతండిరా కాళేశ ప్లీజ్ ఒక్కసారి ఆలోచించు నాకు ఆలోచించే టైం లేదు మీకు ఆవేశం తగ్గడం లేదు అప్పుడేం చేయాలి మార్గయా నువ్వెందుకు డ్రాప్ యువర్ గన్ పడేయండి మీరు వెళ్ళి సీఎం గారు కట్లు ఇవ్వండి ఓకే సార్ అంకుల్ ఆయన చంపద్దు అంకుల్ మీరు గనక ఆయన చంపితే నేను ఈ రివాల్వర్ తో కాల్చుకుని చచ్చిపోతాను అంకుల్ సుప్రీం ఇతను టెర్రరిస్ట్ పాకిస్తాన్ ఏజెంట్ మన దేశాన్ని నాశనం చేయడానికి వచ్చాడు ఉద్యమం పేరుతో టెర్రరిస్ట్ అమాయకుల్ని ఎన్కౌంటర్ పేరుతో పోలీసులు టెర్రరిస్టుల్ని చంపుకుంటూ పోతే మన దేశం అంతా రక్తభూమిగా మిగిలిపోతుంది అంకుల్ దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు నాకు మహాకవి అన్నారని మా మాస్టర్ గారు మాకు చెప్పారు అంకుల్
సమస్యలను పరిష్కరించుకోవాలి గాని ఒకరినొకరు చంపుకోవడం ఉద్యమం కాదు అంకుల్. గాంధీ మహాత్ముడు మన దేశం కోసం బ్రిటిష్ వాళ్ళతో ఉద్యమం చేసింది రక్తపాతంతో కాదు, మంచితనంతో. మన దేశ మహనీయులందరూ శ్రమించి సమస్యలకు పరిష్కారం చూపారు గాని మనలా ఉద్యమం పేరుతో చంపుకోలేదు అంకుల్. మీ దృష్టిలో పోరాటం అదే అయితే ఒకరినొకరు చంపుకొని నరుక్కోండి, దేశం శ్మశానంగా మార్చండి అంకుల్. చూసావా కాళేశ, ఇది భారతీయతంటి. శత్రువును కూడా ప్రేమించమని చెప్పే వేదభూమిరా ఈ భారతదేశం. మీరు పిల్లలు కాదు, దేవుడు. 45 సంవత్సరాలుగా ఉద్యమం అంటూ ఒకరినొకరు చంపుకుంటూ రక్తపాతంలో ప్రవహిస్తున్నాం కానీ ఉద్యమానికి అర్థం తెలుసుకోలేకపోయాం. ఉద్యమం అంటే అర్థం చంపుకోవడము కాదు, శాంతియుత మార్గమే పరిష్కార మార్గమని ఉద్యమానికి సరైన నిర్వచనం చెప్పి నా కళ్ళు తెరిపించారమ్మా. అంతేకాదు, టెర్రరిజం అనే మహమ్మారితో రక్తపాతాలు సృష్టిస్తున్న ప్రతి టెర్రరిస్ట్ కళ్ళు తెరుచుకోవాలి. ద గ్రేట్ లిటిల్ ఇండియన్స్, యువర్ మాస్టర్ మైండ్స్. అమ్మా భరతమాత, నువ్వు ధన్యురాలివమ్మా, ధన్యురాలి. ఇలాంటి దేశభక్తి గల పౌరుల్ని ఎందరినో సృష్టించిన నువ్వు పుణ్యమాతవి అమ్మా. నేను భారతీయుడిగా పుట్టనందుకు ఎంతో బాధపడుతున్నానమ్మా. మళ్ళీ నాకు జన్మంటూ ఉంటే ఆ అల్లాని నన్ను భారతీయుడిగా పుట్టించమని కోరతాను. జై భరతమాత, జై జై భరతమాత. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. స్వతంత్ర దేశమా, ఎగిరేటి మువ్వన్నెల పతాకపు నీడలో, ధర్మం చాటే అశోక చక్రం జాడలో, విరియాలి నవ చైతన్యం, ఉరకాలి ప్రగతి రథం, భరత కీర్తి నిలిపేలా, శాంతి అహింసలే ఆయుధాలుగా సంగ్రామం సాగించి విశ్వశాంతి శ్రేయస్సును కోరి శాంతి బాట నడిపించారు గాంధీజీ. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, ఒకరు కాదు ఇరువురు కాదు లక్షలాది వీరులు, స్వేచ్ఛ కోరి అసువులు బాసిన అమరధన్య జీవులు, కదిలినారు మహాదండుల, మార్చినారు మన తలరాతలు. ఘనచరిత కలిగిన నేతల త్యాగ ఫలితం ఈ చక్కని స్వాతంత్ర్య ఫలం. కులమతాల ద్వేషం బదలి, ప్రాంతీయ భేదాలు వీడి, ఐకమత్యమే బలమంటూ అందరూ ఒక్కటే అని చాటుతూ మానవత్వాన్ని పెంచాలి, గెలవాలి భావి భారతం. ఘన చరిత్ర కలిగిన వారి అడుగుజాడల్లో నడుస్తూ భారతీయులందరికీ స్ఫూర్తినిస్తూ మనమంతా భారతీయులం, భారతీయులందరూ మన సహోదరులే అంటూ ఉగ్రవాదుల నుంచి మన జాతీయ పతాకాన్ని కాపాడి వారిలో మార్పును తీసుకొని వచ్చి ఓ కరడుగట్టిన ఉగ్రవాది చేత భరతమాతకు సలాం చేయించి, అమ్మా నాకు జన్మంటూ ఉంటే భారతీయుడుగానే పుట్టాలి అని వేడుకునేలా చేసిన ఈ మాస్టర్ మైండ్స్ పిల్లలు కాదు పిడుగుల ద్వారా ప్రతి ఒక్కరి నరనరాల్లో భారతీయ భావం ప్రవహించేలా చేయాలనే సదుద్దేశంతో మీ ముందుకొచ్చాం. మనందరిలో భారతీయత సదా నిలవాలని, ఆ ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఆశిస్తూ మిత్రా కార్పొరేషన్. జై హింద్.